దుర్గా నవరాత్రుల్లో 6వ రోజు కాత్యాయని దేవిని పూజిస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం కఠోరమైన తపస్సు చేసి కేవలం స్త్రీ చేతుల్లో మాత్రమే మరణం పొందేలా వరం పొందుతాడు. స్త్రీలు బలహీనులుగా, బానిసలుగా చూసే ఆ రాక్షసుడికి వాళ్ళు నన్నేమీ చెయ్యలేరు అనే ధైర్యంతో అలా వరం కోరుకుంటాడు. ఇదిలా ఉండగా కాత్యాయన అనే మహర్షి ఆదిపరాశక్తి కోసం కఠోరమైన తపస్సు చేసి ఆమెను మెప్పించి ఆమె తన కూతురిలా జన్మించడానికి వరం కోరుకుంటాడు. తను కోరుకున్నట్లుగానే ఆదిపరాశక్తి కాత్యాయన మహర్షికి కూతురిగా పుడుతుంది. కాత్యాయనకు కూతురిగా జన్మించడం వల్ల కాత్యాయనిగా ప్రసిద్ధిగాంచింది. ఒకనాడు చండ, ముండ అనే రాక్షసులు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న కాత్యాయనిని చూసి వారి అధిపతి అయిన మహిషాసురుడికి చెప్తారు. మహిషాసురుడు ఆమెను వివాహం చేసుకోవాలని దుందుభి అనే దూతను కాత్యాయని వద్దకు పంపిస్తాడు. అప్పుడు కాత్యాయని దేవి, నాతో ఎవరైతే యుద్ధం చేసి గెలుస్తారో వారినే నేను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది. ఒక స్త్రీకి ఇంత అహంకారమా అని మహిషాసురుడు యుద్ధానికి బయలుదేరుతాడు. ముల్లోకాల్లో ఉన్న దేవతలంతా యుద్ధాన్ని చూడ్డానికి వస్తారు. అప్పుడు కాత్యాయని దేవి 18 చేతులతో 3 నేత్రాలతో 1000 సూర్యకాంతులతో వెలిగిపోతూ వివిధ ఆయుధాలు చేతపట్టి సింహంపై యుద్ధానికి వచ్చి మొదట దుందుభి, చండ, ముండలను చంపుతుంది. తర్వాత మహిషాసురునితో యుద్ధం చేసి మహిషాసురుడి తలని నరికి సంహరిస్తుంది. అందుకే ఆమెను మహిషాసుర మర్దిని అనే నామంతో పూజిస్తారు. కాత్యాయని దేవిని ఉపాసన చేయడం వలన ఆజ్ఞాచక్రం ఉత్తేజితమవుతుంది.